న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం హై టెన్షన్ నెలకొంది. ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాల ఘర్షణలో మీడియా ప్రతినిధులు గాయపడ్డారని సమాచారం అందుతుంది. అయితే ఇల్లందు క్రాస్ రోడ్లోని బీజేపీ నాయకుల తెలంగాణ ర్యాలీని అడ్డుకున్నారని, ఓ వర్గంపై మరో వర్గం దాడి చేసినట్లుగా సమాచారంతో యువకులను ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. అయితే దీంతో బీజేపీ పార్టీ నాయకులు 2 టౌన్ పోలీస్ స్టేషన్ తరలివచ్చారు. తెలంగాణ ర్యాలీని అడ్డుకోవడం కోసం ప్రయత్నించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్లో ఉన్న ఇరు వర్గాలను పోలీసులు సముదాయించారు. నిన్న జరిగిన దాడికి నిరసనగా నేడు ఖమ్మం సిటీ బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మంలో హై టెన్షన్ నెలకొంది. ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాల ఘర్షణలో మీడియా ప్రతినిధులు గాయపడ్డారని సమాచారం అందుతుంది. అయితే ఇల్లందు క్రాస్ రోడ్లో బీజేపీ నాయకులు తెలంగాణ ర్యాలీని అడ్డుకున్నారని, ఓ వర్గంపై మరో వర్గం దాడి చేసినట్లుగా సమాచారంతో యువకులను ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. దీంతో బీజేపీ పార్టీ నాయకులు 2 టౌన్ పోలీస్ స్టేషన్ తరలివచ్చారు. తెలంగాణ ర్యాలీని అడ్డుకోవడం కోసం ప్రయత్నించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్లో ఉన్న ఇరు వర్గాలను పోలీసులు సముదాయించారు. నిన్న జరిగిన దాడికి నిరసనగా నేడు ఖమ్మం సిటీ బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది.